పూరా లోకల్ ముఖ్యమంత్రి గారి స్థాయిలో మేము అడుగుతున్నాం. నిజంగా మిమ్మల్ని ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. మీరు బిర్లా రంగాను మించిపోయి చార్లెస్ శోభరాజు స్థాయికి పోయినటువంటి మీరే వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు మన గురించి కూడా ఏమనుకుంటున్నారు సమాజం అనేది ఆలోచన చేసే అవసరం లేదా? ఈ పాలన చేతగాక ఇలా రాష్ట్రం అంతా అధోగతి పాలవుతుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, వడ్లు కొనుగోలు సరిగా జరగకపోతే, కుక్కల మీదనే రైతులు చనిపోతుంటే, మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి చూస్తుంటే, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన పొద్దున్న లేస్తే విమర్శలు చేయడం ఇదే పని. ఇలా నిజంగా కూడా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు. బాబు జగజీవన్ రావు గారు దళితుల పక్షాన అనేక సంవత్సరాలు పోరాడినటువంటి గొప్ప నాయకుడు. వాళ్ళనే కదా మీరు కించపరిచినటువంటి వాళ్ళు. అంబేద్కర్ను ఓడించిన చరిత్ర ఎవరిది? బాబు జగజీవన్ రావు గారిని అవమానించిన చరిత్ర ఎవరిది? మీరా మాకు నీతులు చెప్పేది? కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పేది? దళితులను 2 సార్లు డిప్యూటీ సీఎంగా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. దళితుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికీ మేము అడుగుతున్నాం, దళిత ముఖ్యమంత్రిని చేయండి, సంతోషిస్తాము. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో మీరు తలదూర్చి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మాకు గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏదో జరుగుద్ది అనుకుంటే చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సీఎం పదవికి ఒక గౌరవం వచ్చే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా ప్రధానంగా నేను అడుగుతున్న ఒక దళిత నాయకునిగా చేవెళ్ళ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయరండి? ఆ రోజు ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? చేవెళ్ళలో ఆ దళితులకు సంబంధించినటువంటి అనేక వాగ్దానాలు చేసిండ్రు కదా. ఏమైంది? ఆ రోజు మేము దళిత బంధు గొప్పగా అమలు చేసినాం. ఇలా మీరు దళిత బంధు స్థానంలో 12 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు దళిత డిక్లరేషన్ చేవెళ్ళలో చేసిండ్రు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు ప్రకటించారు. ఎందుకు అమలు చేయరు అంటే కపట కన్నీళ్ళు తప్ప ప్రేమ లేదనేది ఈ సందర్భంగా తెలుస్తున్నది. మీరు ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి ఆలోచన లేరు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను నిందించడం తప్ప మీ వల్లనే రాష్ట్రం ఏం జరిగిందండి? అనేక సందర్భాలలో కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అసెంబ్లీ వేదికగా లెక్కలతో పాటు మేము ఏం చేసినాం, మీ 10 సంవత్సరాలలో ఎన్ని గొప్ప కార్యక్రమాలు అమలు చేసినా ఇవన్నీ ప్రజలకు తెలుసు. సంవత్సరాల కాలంలో ఇలా అధోగతి పాలైంది రాష్ట్రం. ఇవన్నీ పక్కకు వదిలేసి కేవలం సందర్భం వచ్చినప్పుడల్లా, అది ఏ సందర్భం అనేటువంటిది కూడా కనీసమైనటువంటి ఆలోచన లేదు. అనేక అధికారుల మోటివేషన్ చేసేటువంటిది, ఒక ప్రోగ్రాం ఇచ్చేటువంటిది, సీఎంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటే ఏ కార్యక్రమానికి పోయినా ఇది ఒక రామమంత్రం లాగా కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డిని చూస్తే మాకైతే ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇది నిన్న ఏవైతే నన్ను కానీ రసమై బాలకిషన్ కానీ మా పేర్లు తీసుకొని ఏదో మా మీద ప్రేమ ఒలకపోస్తూ మాట్లాడు కాదు, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను బదనాం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి నిన్న చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక దళితుడిని చేసి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం.